అంటే 4 ఫ్రేమ్స్ స్ట్రక్చర్స్ కట్ చేసుకొని తింటున్నాం సార్. మొత్తం తీసేయాలి అంటే దీంట్లో ఇప్పుడు అసలు అనాథరైజ్ టోటల్ అనాథరైజ్ డేట్ ఉంది అన్నీ టోటల్ అనాథరైజ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైంది 31st మార్చ్ అన్నీ అప్పుడు ఎక్స్పైరీ అయినాయి. ఆ తర్వాత పెట్టి ఇంకా 39 వరకు ఇప్పుడు అసలు ఆ 31st మార్చ్ ఎక్స్పైర్ కానీ కూడా అసలు టోటల్ అనాథరైజ్ ఉంది అంటే అప్పటి వరకు అన్ని లీగల్ 100 ఉన్నాయి సార్. 100 బోర్డ్స్ కూడా ఫీజు కట్టారు రెగ్యులర్గా. 31st మార్చ్ తర్వాత ఏవి కలెక్ట్ చేయాలి. 31st మార్చ్ తర్వాత వితౌట్ పర్మిషన్ 39 పెట్టారు. బోర్డ్స్ ఉండాలి మొత్తం 100 ఉన్నాయి. చాలా ఉన్నాయి కదా మరి లెక్కేసిన 39 వదిలేకి రిమైనింగ్ 100 ఏదైతే సార్ అది స్ట్రక్చర్ డిమాలిష్ చేయకుండా అసలు టోటల్ టోటల్ 39 ఇవి ఉన్నాయా? 39 అసలు టోటల్గా అంటే వాడు ల్యాబ్స్ అయినవి కూడా కాదన్నమాట. ఇప్పుడు ల్యాబ్స్ అయినాయి సంగతి దాని ఎప్పుడు ల్యాబ్స్ అయినాయి? అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. మనకి ఏం లేక మనం అచ్చా గవర్నమెంట్. సో అది చూద్దాం ఒకసారి ఆ ల్యాబ్స్ అయిన డీటెయిల్స్ తీసుకొని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఒకసారి చూడవచ్చు. పేపర్ చూస్తాం ఇక అసలు టోటల్గా అసలు ఏ పర్మిషన్ లేకుండా ల్యాబ్స్ అసలు టోటల్ అనామత్ అంటే ఆడు ఊరిని ఇక పుగట్లో పెట్టుకొని ఆడు వసూలు కార్యక్రమం అవి తీసేయాలి. అవి ఫస్ట్ అవి తీసేస్తాం. ఇక అసలు ఈ ల్యాబ్స్ అయిన దాన్ని ఒకసారి డిస్కస్ విత్ గవర్నమెంట్. అది వర్క్ అయినా కానీ కట్టినా కానీ కూడా దాన్ని రేపు చట్టపరంగానే మొత్తం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు బిల్డింగ్ కట్టినా కానీ కూడా తీస్తారు. అదేం లేదు దానికి. థ్యాంక్ యూ సార్. శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఏది ఉన్నాయో వాటిల్ని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్డ్ అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ది ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో ఇవన్నిట్లో కూడా ఇది చేయటం చేస్తాము. యూని పోల్స్ అండ్ అట్లానే మన ఏది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ రావాల్సి ఉందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా వారితో డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటున్నాం. ఎన్ని ఇప్పుడు 39 అని అంటున్నారు. అది కూడా ఒకసారి మేము మా వైపు నుంచి కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. 39 అని చెప్పడం జరిగింది. ఆ 39 తీస్తాము. ఇది కాకుండా ఇంకేమన్నా హోర్డింగ్స్ కానీ ఇట్లా ఏమన్నా యూనిపోల్స్ ఈ ఏదైతే అసలు అబ్సల్యూట్గా ఏ పర్మిషన్ లేకుండా అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక పర్మిషన్ తీసుకుంటారు 4 పెడతారు అనుకుంటా వితౌట్ ఇది అనేది. ఆ కేటగిరీలో వచ్చే వాటి గురించి మేము అవి చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఎంతసి మాకు ఇచ్చిన హైడ్రాకి ఇచ్చినటువంటి మీరు చూస్తే కనుక GOMS 99లో చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆన్ ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది కూడా ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తున్నాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా ట్యాక్స్ అసలు రూపాయి కూడా కట్టకుండా వాళ్ళు బయట ఎవరు క్లయింటల్ వాళ్ళ కస్టమర్స్కి ఇస్తూ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెన్సీస్ మీద మేము అవి రిమూవ్ చేయడమే కాదు వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నాము.